తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్పై కక్ష సాధింపులకు పాల్పడుతుందని గంగుల కమలాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలచే చీత్కారాలు ఎదుర్కొంటారో ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకు వెన్నుతో పెట్టే విద్య. ఈరోజు మళ్ళీ టీవీ సీరియల్ తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్ నోటీస్ పంపుడు హరీష్ రావుకు సంతోష్ కుమార్కు ఈరోజు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క మంత్రుల యొక్క సింగరేణి కుంభకోణం ఇవన్నిటిని మరిపించే విధంగా ఒక రోజు ఒక కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వస్తుందో బీజేపీ పార్టీ ఏం మాట్లాడేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఈరోజు బొగ్గు కుంభకోణం బయట తీసుకొచ్చినాం. ఈరోజు మెడికల్ మాఫియా ఇవన్నీ కూడా ఎక్సైజ్ మాఫియా ఇవన్నీ కూడా ఒక రోజు ఒకటి పేపర్లు వచ్చేవారికి ప్రజలు చీతుకుంటే ఇమ్మీడియట్ డైవర్ట్ పార్టీలు చేయాలని చెప్పేసి ఒక సిట్ నోటీస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలచే చీత్కారాలు